నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీరు సీనియర్ సిటిజన్స్, 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న సీనియర్ సిటిజన్స్. మీరు మీ స్థిరాస్తిని మీ పిల్లలకి గిఫ్ట్ డీడ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. దురదృష్టవశాత్తు ఆరోగ్యం పాడైంది. పిల్లలు మీ బాగోగులు చూడటం లేదు, హాస్పిటల్ ఖర్చులు పెట్టట్లేదు, మీరు భోజనాలు పెట్టట్లేదు. మీ స్థిరాస్తి ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ ఇచ్చేశారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేవు. మీరు ఆల్రెడీ మీ ప్రాపర్టీ గిఫ్ట్ ఇచ్చేశారు. మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రాన అప్పుడు ఏం చేయాలి అంటే, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో మీరిచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్కి పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే, మీ పిల్లలు మిమ్మల్ని చూడటం లేదు, మీ బాగోగులు చూడటం లేదు, మందులు ఇప్పించట్లేదు, ఆహార పానీయాలు ఇప్పట్లేదు. కాబట్టి ఒకటే ఆల్టర్నేటివ్, మీరిచ్చిన గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేయడానికి సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్లో కేసు పెడితే సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ క్యాన్సిల్ చేయడానికి అధికారాలు ఉన్నాయి అని చెప్పేసి చట్టం చెప్తోంది. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అంటే 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఇట్లా గిఫ్ట్ డీడ్ ఇచ్చాక మీ అంతటి మీరు బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, పిల్లలు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మీరిచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయొచ్చు ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ని అనుసరించి అని మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.